everybody, welcome to RJ Amla Diaries. ఈసారి వ్లాగ్ లో ట్రావెలింగ్ గురించి కాకుండా ఈ రోజు మన మేకప్ గురించి ఉండబోతుంది అనమాట. మేకప్ అంటే ఇంత వేసుకుంటాను అసలు అనుకోకండి, వెరీ సింపుల్. నాకు ఈ రోజు ఒక సంగీత ఈవెంట్ ఉందన్నమాట. ఇంకా 1 అవర్లో ఇక్కడ నుంచి బయలుదేరాలి. బట్ మనకి 15 నిమిషాలు చాలు రెడీ అవ్వడానికి అన్నంత కాన్ఫిడెన్స్తో ఈరోజు వ్లాగ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో సంగీత్ ప్రతిసారి హోస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ట్రెడిషనల్ అటైర్లో నేను కూడా రెడీ అవ్వాల్సి వస్తుంది. అంత హెవీ డ్రెస్లు వేసుకుని నేను కూడా సంగీత్కి రెడీ అవుతే సంగీత్ వాళ్ళ నాదా అని ఒక డౌట్ వస్తుంది. కాబట్టి ఈరోజు అలా కాదు, కొంచెం సింపుల్ డ్రెస్ వేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. సింపుల్ అంటే మరీ ఓవర్ సింపుల్ కాదు, కొంచెం ఓకే హోస్ట్ లాగా కనిపించేలాంటి ఒక డ్రెస్ వేసుకుని రెడీ అవుదాం అనుకుంటున్నా. సో అయితే మీరు నాతో పాటు ఇక్కడ ఈ వ్లాగ్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, ఎలా రెడీ అవ్వచ్చు అంటే, ఇప్పుడు నేను సంగీత్ హోస్ట్గా వెళ్తున్నాను, బట్ మీలో చూసేవాళ్ళు ఎన్నెన్నో ఫంక్షన్లు సెలబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఎలా రెడీ అవుతాను చూడండి. మీకు ఏమైనా హెల్ప్ అవుతే మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి, లేదు అనుకుంటే జస్ట్ చూసి ఆస్వాదించేయండి. ముందు మనం సంగీత్కి వెళ్ళాలి అంటే ఏ డ్రెస్ వేసుకుంటున్నామో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి తగ్గట్టే మనం మేకప్, ఐ షాడో, లిప్స్టిక్ ఇవన్నీ చూస్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర 2 అర్బానిక్ డ్రెస్సెస్ ఉన్నాయి. సో ఇవి ట్రెడిషనల్గా ఉండవు, వెస్టర్న్గానే ఉంటాయి. అయితే ఈసారి సంగీత్కి విచిత్రంగా కాదు, ఎప్పుడూ లాగా కాకుండా కొంచెం సరిగ్గా రావట్లేదు ఈ మధ్య నా మాటలు కూడా, ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అని చెప్పాను కదా. సో ఒకటి రెడ్ కలర్, ఇంకోటి బ్లూ కలర్, 2 బ్యూటిఫుల్ కలర్స్. ఒకటి వచ్చేసి 3/4, ఇంకోటి ఫుల్ లైక్ వెడ్డింగ్ ఫోటోషూట్కి వేసుకునే డ్రెస్ లాగా ఉంటుంది. సో మరీ టైం సర్ప్రైజ్ కింద 3/4 వేసుకుని నేను హోస్ట్ చేయడానికి వెళ్ళడానికి ఇదేమీ సమ్ వెస్టర్న్ ఈవెంట్ కాదు కాబట్టి, సో బ్లూ కలర్ చూస్ చేసుకుందామని చాలా గంటలు ఆలోచించిన తర్వాత డిసైడ్ అయ్యా. సో ఇప్పుడు ఇక్కడ పెట్టేసి మనం మేకప్ వేసుకోవడానికి వెళ్దాం. మీ అందరి కోసం ఒక స్పెషల్ సెటప్ ముందే చేసి పెట్టా, వెయిట్ ఐల్ షో యూ. వ్లాగ్ చేస్తామని ముందే ఫిక్స్ అయ్యాం కాబట్టి చిన్న అరేంజ్మెంట్ చేసా. ఇవే నా మేకప్, ఇవన్నీ వాడను. జస్ట్ ఇందులో 2-3 ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. అంటే మరీ 2-3 కాదు, ఒక 5 ప్రోడక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాను. ఎందుకంటే పెట్టుకున్నానంటే మళ్ళీ మీ అందరి ముందు అక్కడున్న డెస్క్ ఓపెన్ చేసి దాంట్లోంచి తీసి ఇవన్నీ చేయలేక సింపుల్గా పెట్టా. అద్దం కూడా క్లీన్ చేసా, కొంచెం మంచిగా కనిపించాలి అని చెప్పేసి. లెట్స్ సీ. అండ్ ప్రస్తుతానికి ఇలా ఉన్న ఫేస్కి మనం ప్రైమర్ అనేది అప్లై చేయాలి అనమాట. సో ఎప్పుడైనా ఏదైనా మేకప్ వేసుకునేటప్పుడు ఖచ్చితంగా బేసిక్ ప్రైమర్ అప్లై చేసుకుంటే మన స్కిన్ కొంచెం ప్రిపేర్డ్గా ఉంటుంది. కాకపోతే నేను ప్రతిసారి పాటించను. ఇప్పుడు వీడియోలో మీకు చెప్పాలి కాబట్టి దీన్ని ట్రై చేస్తాను. దానికన్నా ముందు మన జుట్టు మేకప్ వేసుకునేటప్పుడు ఇలా పడకుండా ఉండాలి అంటే ఈ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని కలుద్దాం. నానా తిప్పలు పడి ఏదో చిన్నపాటి ఒక అరేంజ్మెంట్ చేసుకున్నా. యాక్చువల్గా నేను గోప్రోలో షూట్ చేస్తున్నా, కాకపోతే అది పెట్టడానికి స్టాండ్ లేదు. ఒకటి పట్టుకుంటే నేను మేకప్ వేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉండదు. అందుకోసమే ఏదో అలా అరేంజ్ చేసా. చూద్దాం. ఫస్ట్ అయితే మనం ఈ హెయిర్ బ్యాండ్ పెట్టుకోవాలి. ఇలాంటిదేనే కాదు, ఏదన్నా పెట్టుకోండి ఒక బ్యాండ్. బికాజ్ మనం మేకప్ వేసుకున్నప్పుడు జుట్టు ముందుకు వస్తూ ఉంది అంటే దాని మొత్తం జుట్టు కంటే ఉన్న జుట్టు కూడా పోతుంది. సో ఫస్ట్ నేను చెప్పాను కదా ప్రైమర్, ఎందుకు నాకు ఇది చాలా ఇంపార్టెంట్. నిజంగా పెట్టుకోవాలి, స్కిన్ పాడవకుండా ఉంటుంది. నా దగ్గర ఉంది షుగర్ ప్రైమర్, ఎప్పుడో కొన్నా, ఇంకా ఉంది టైం, ఎక్స్పైరీ డేట్ 2023 దాకా ఉంది. కొంచెం తీసుకుంటా, మరీ ఎక్కువ కాదు. ఇలా చేయడం వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మన స్కిన్ ప్రిపేర్డ్గా ఉంటుంది అనమాట. అండ్ పోర్స్ లోపలికి మేకప్ వెళ్ళకుండా ఉంటుంది. సో మన స్కిన్ని కూడా కాపాడుకోవచ్చు. ప్రైమర్ లేకపోతే మీరు అట్లీస్ట్ సన్ స్క్రీన్ ఆర్ మాయిశ్చరైజర్ అన్నా ముందు మీ స్కిన్కి కొంచెం సేపు పెట్టండి, సో దట్ స్కిన్ పాడకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, గోప్రోలో వీడియో స్టార్ట్ చేసిన కొంచెం సేపటికే అది ఆఫ్ అయిపోతూ ఉంటుంది. నేను అసలు కరెక్ట్గా మీకు కనిపిస్తుందా లేదా అనేది కూడా అర్థం కాదు. ఇలా టచ్ చేస్తూ ఉండాలన్నమాట. ఎస్. సో నా దగ్గర 2 థింగ్స్ ఉన్నాయి. నేను ఎప్పుడు మేకప్ వేసుకోవడం ఇష్టం ఉండదు అయితే, బట్ కానీ తప్పదు, కొంచెమన్నా కవర్ చేసుకోవాలి కాబట్టి. ఒకటి ఇది మర్చిపోయాను, డెర్మాది ఒకటి మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యే ఒకటి ఇస్తారనమాట. ఇలా ఫౌండేషన్ లాంటిది ఉంటుంది, డెర్మా స్టిక్ లాంటిది ఇది. ఇంకోటి ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్. సో మీ దగ్గర ఉన్నది మీరు వాడచ్చు. నా దగ్గర లాక్మీ ఉంది 9 to 5, ఇది చాలా బాగుంటుంది అప్లై చేస్తే కూడా. సో ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఈసారి ఏం యూజ్ చేద్దామని అనుకుంటున్నానంటే, ప్రతిసారి ఈవెంట్కి ఇదే యూజ్ చేస్తాను, ఈసారి ఇది యూజ్ చేస్తాను.
సో ఈ స్టిక్ని తీసుకుని కొంచెం మన ఫింగర్స్తో లైట్గా ఎక్కడ చోట అప్లై చేసుకోండి, మీకు ఎక్కడెక్కడ డార్క్గా ఉంది అని అనిపిస్తే. మనకి ఎక్కువ మేకప్ వద్దు, ఎందుకంటే ఎందుకో నాకు మేకప్ వేసుకుంటే నా ఫేస్ నాకు నచ్చదు. అండ్ నేననే కాదు, వేరే వాళ్ళు వేసినా కూడా నా ఫేస్కి ఎందుకో పెద్ద సూట్ అవ్వదు. డార్క్ సర్కిల్స్ కవర్ చేద్దాం, ఎందుకంటే కరెక్ట్ టైంకి మనం పడుకోం కాబట్టి డార్క్ సర్కిల్స్ ఎక్కువ అయిపోతాయి. వద్దు వద్దు అనుకుంటేనే చాలా డాట్స్ పెట్టేసుకున్నా. అప్పుడు ఎట్లా ఉంటుంది తెలుసా, బూడిదలా తయారైద్ది. ఇది ఏదో ఒక స్పాంజ్ ఉంటుంది కదా, స్పాంజ్ కానీ మీరు బయట కొనుక్కోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను కవర్ చేయాలి. నా మేకప్ ఇలా కూడా అంటే ఇలా కూడా మేకప్ వేసుకుంటారా అనేలాగా వేసుకుంటాను అనమాట. అసలు కరెక్ట్ స్టెప్స్ కావని కాదు, ఇంకా బాగా వేసుకోవాలి, చాలా ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. బట్ మనకు అలా కాదు, చెప్పానుగా. దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రోడక్ట్ నేను అప్లై చేసింది అని అనుకోండి, ప్రైమర్ తీసేస్తే. ఓకే, సో ఇది వచ్చేసి సమ్ 600, 700, 800 ఆ రేంజ్లో ఉంటుంది. చిన్నది, ఇది తీసుకుంటేనే చాలు. ఇది నేను ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను నాకు గుర్తు కూడా లేదు. ఇంతే యూజ్ చేసా, ఇంకా పైననే ఉంది. సో ఇది ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి, నా ఎంటైర్ లైఫ్ టైం వచ్చేసేలా ఉంది ఇది. సో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ చాలా యూజ్ కూడా. అండ్ డేట్ చూసి తీసుకోండి, కొన్ని ఇయర్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏం లేదు, చిన్న డార్క్ సర్కిల్స్ ఏమో కవర్ అయినట్టు అనిపిస్తుందా, చేంజ్ అనిపిస్తుంది అని అనుకుంటున్నా నేను. సో దీని తర్వాత అన్నిటికన్నా నాకు ఏదైనా ఈవెంట్స్కి హోస్ట్ చేయడానికి వెళ్ళేటప్పుడు బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే, నేను మేకప్ వేసుకున్నా వేసుకోకపోయినా నా ఐస్కి మాత్రం ఐ షాడో పెట్టుకుని మంచిగా నీట్గా కాటికి ఇవన్నీ పెట్టుకుంటే ఇంకా అంతే, మంచిగా కనిపిస్తానని ఒక ఫీలింగ్ అనమాట. సో నేను వేసుకునేది బ్లూ కలర్ డ్రెస్ కాబట్టి నా దగ్గర ఐ షాడోస్ చాలానే ఉన్నాయి. ఇది చార్మినార్లో రోడ్ మీద తీసుకున్నాను, అండ్ ఇది సమ్ అరౌండ్ 200కి వచ్చింది. ఎందుకు ఇది తీసుకున్నాను అంటే దీంట్లో ఈ కలర్ పిగ్మెంట్ అనేది చాలా ఉంటుంది అనమాట, డార్క్గా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది. సో అలా తీసుకున్నాను. అండ్ ఇది షుగర్ సమ్ 600, 700 ఈ స్టిక్, 400, 300 గుర్తులేదు. సో ఇది గోల్డ్ మెటాలిక్ లుక్ వస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దాం, ఇది వద్దులే ఈరోజుకి, ఇది పక్కన పెట్టేద్దాం. ఇది వేసుకుందాం ఫస్ట్. ఇలా ఐ షాడో వేసుకుని వస్తా. ఇది ఎప్పుడో కొన్నాను, ఇది ఆల్రెడీ ఊడిపోయింది, కానీ దీంట్లోనే ఇలా పెట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నా. మిడిల్ క్లాస్లు సార్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ మేకప్స్ అంటే ఇలాగే ఉంటాయి. బట్ ఓకే, ఇలా అప్లై చేసుకున్నా. అన్ఈవెన్గా ఉంది, ఇంకా సెట్ చేయాలి. కనిపిస్తుందా మీకు? ఇప్పుడు ఈ కనుక కూడా పెడతా. సో ఏం చేస్తానంటే నేను, అంటే వీటన్నిటికి కూడా బ్రష్లు ఉంటాయి, మనకి బ్రష్లతో పని లేదు, మన చేతితోనే మనం మేకప్ వేసుకుంటాం అనమాట. సో ఇక్కడ కొంచెం అన్ఈవెన్గా ఉంది కదా, దాన్ని కవర్ చేయడానికి నా దగ్గర మెబ్లిన్ వాళ్ళది 24K న్యూడ్ షేడ్స్ అనమాట. ఇది కొనుక్కున్నా, నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. ఎప్పుడైనా లైట్గా వేసుకోవాలనుకున్నప్పుడు ఇందులో ఉన్నది ఏదో ఒకటి వేసుకుంటా. సో దీంట్లో ఉన్న ఎనీ వన్ ఆఫ్ ది కలర్ పిక్ చేసుకుని పైన కొంచెం కవర్ చేసుకోవాలి. కవర్ చేసుకున్నట్టు ఉండదు ఇది. ఒక్కొక్కసారి వేసుకున్న తర్వాత దాన్ని ఇంకా చండాలంగా చెడగొడతాను అనమాట నేను. సో ఇప్పుడు అదే చేసా, మళ్ళీ కొంచెం రుద్దుదాం. ఇలా ఫింగర్స్తో లైనప్ చేసుకోవడం అంటే నీట్ ఫినిషింగ్ వస్తుంది ఇట్లా చేస్తే. మిగతాది మన ఓకే ఓకే ఓకే. అయితే ఇంకా ఏంటిది, మస్కరా, సారీ ఇట్లుంటుంది మనతోటి కథ. మస్కరా వేసుకునేటప్పుడు మా చెల్లి ఒకటి కొనుక్కుందనమాట. అంటే ఎప్పుడైనా కెమెరాస్లో మన ఐలిడ్స్ కొంచెం మంచిగా కనిపించాలంటే దాన్ని ఇట్లా మసాజ్ చేసుకోవాలి.
సమ్ ప్రెషర్ లాంటిది ఏదో ఉంటుంది, బట్ మనకు అవసరం లేదు. అయ్యయ్యో. ఓకే, మన దగ్గర మస్కరా ఏముంది, లాక్మీ ఐకానిక్ మస్కరా. ఇది సమ్ 300-400 ఉంటుంది. నేను ట్రెల్ యాప్కి బ్యూటీ కాంటెంట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఫ్రీ అనమాట ఇది. సో దీనికన్నా ముందు చేయాల్సింది ఏంటి అంటే ఐలైనర్ పెట్టుకోవాలి. నేను ఒక్కొక్కసారి ఐలైనర్ పెట్టుకోకుండా మస్కరా పెట్టుకుంటా, కొంచెం మంచి లుక్ వస్తుంది, అంటే ఐలిడ్స్ పెద్దగా కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఎందుకంటే మరీ ఎక్స్పెరిమెంట్ చేయకూడదు, కొంచెం ఈవెంట్ కంటే డీసెంట్గా వెళ్ళాలి కదా. ఇది వచ్చేసి ఢిల్లీలో కొన్న, రోడ్డు మీద కొన్నది, చాలా బాగుంటుంది. ఎందుకంటే నాకు ఇది ఎందుకు ఇష్టం అంటే దీనికంటూ ఏ బ్రాండ్ లేదు, ఏదో పేరు ఉంది, పోయింది కూడా, సన్న లైన్ ఉంటుంది. సో ఎప్పుడైనా టెంపరీగా పోవాలి అనుకున్నప్పుడు ఇది పెట్టుకుంటా, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇదే పెట్టుకుంటా. అండ్ నేను చాలా ఇష్టంగా కొనుక్కున్నాను, ఈ బ్రాండ్ పేరు మర్చిపోయాను, సీతో వస్తుంది అబ్బా. ఇది లాంగ్ బ్యాక్ కొనుక్కున్నాను. ఇది కొంచెం థిక్ బ్రష్ ఉంటుంది, దీంతో కూడా ఐలైనర్ పెట్టుకోవచ్చు. అన్నిటికన్నా బెస్ట్ లాక్మీది చిన్న బాటిల్ దొరుకుతుంది, చాలా బాగుంటుంది, కానీ వాటర్ ప్రూఫ్ కాదు, ఇది వాటర్ ప్రూఫ్. సో ఈవెంట్లు స్వెట్ వచ్చినప్పుడు మళ్ళీ అది కరిగిపోయి నల్లగా అయిపోతే పెద్ద డిఫికల్ట్ టాస్కే కాబట్టి సో ఇదే పెట్టుకుంటాను. సో నేను ఎలా పెట్టుకోవాలి అనేది ఏం నేర్పించే అవసరం లేదు, మీకు మీరే 2-3 సార్లు ఎక్స్పెరిమెంట్ చేసుకోండి. నాకు ఫస్ట్ ఐలైనర్ పెట్టుకోవడం కూడా రాదు, మా చెల్లి ఒకసారి తిట్టింది, ఆమెను పెట్టమంటే నేను పెట్టను అంది. ఆ రోజు అలిగి నాకు నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఐలైనర్ మనమే పెట్టుకుంటాం అనమాట. ఓకే, పెట్టుకుని టడా. ఒక కన్నుకి మస్కారా పెట్టుకుని మస్కారా కాదు ఐలైనర్, ఒక కన్నుకు పెట్టుకుని ఇంకో కన్నుకి పెట్టుకోకపోతే ఇలా ఉంటుంది. మీకు ఏ కన్ను నచ్చింది? ఓకే, ఈ కన్నుకు కూడా పెట్టుకుంటా. అదేంటో తెలియదు కానీ ఈ కన్నుకు వచ్చినట్టు ఈ కన్నుకు రాదు, ఈ కన్నుకు వచ్చినట్టు ఈ కన్నుకు రాదు. దట్ ఈస్ ది ఆర్ట్. గర్ల్స్, ఇఫ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో, మీ మేకప్ కష్టాలు ఏంటి అసలు చెప్పండి. అండ్ అబ్బాయిల రియాక్షన్ ఏంటి? అమ్మాయిలు కష్టపడి మేకప్ వేసుకుని వస్తే ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరు. అమ్మా చాలా కష్టపడిన తర్వాత ఏదో వచ్చింది. ఇప్పుడు టైం లేదు కాబట్టి అంత ప్రాపర్ ఫినిషింగ్తో వేసుకొని ఒక్కొక్కసారి చాలా కరెక్ట్ ఫినిషింగ్ రావాలని రెడీ అవుతాను, ఒక్కొక్కసారి ఇట్లా వ్లాగ్ చేసేటప్పుడు ఇప్పుడు టైం కూడా లేదు మనకే. సో దీని తర్వాత మనం చెయ్యాల్సింది ఏంటి అంటే మస్కారా. టడన్ 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 టడా. సో మన ఐలిడ్స్ కొంచెం పెద్దగా ఉంటే మన ఐ షేప్ అండ్ లుక్ కూడా మారిపోతుంది. సో ఎంటైర్లీ మన ఫేస్ అందంగా కనబడుతుంది అనమాట. సో మీరు మేకప్ వేసుకోకపోయినా అప్పుడప్పుడు ఇలా మస్కారా పెట్టుకోండి కళ్ళకి. అండ్ మేక్ ష్యూర్ కొంచెం మస్కారా మంచిది వాడండి, కళ్ళకు పెట్టేది ఏదైనా కొంచెం మంచి థింగ్స్, మంచి ప్రోడక్ట్సే యూజ్ చేయాలి. లోవర్ ఐలిడ్స్కి కూడా పెట్టాలి, కొంచెం మరీ అవి కనిపించకుండా ఉంటాయి. ఒకవేళ మీకు పెద్ద ఐలిడ్స్ ఉంటే మస్కరాతో పని లేదు, చాలా డబ్బులు సేవ్ చేసినట్టే. అండ్ అబ్బాయిలు మీరు కూడా పెట్టుకోవచ్చు మస్కారా, మీకు ఈ విషయం తెలుసా? Now you can clearly see the difference with mascara, without mascara. సో అది సంగతి అనమాట. డిఫరెన్స్ తెలుస్తుందా? కన్ను రెప్పలు పెద్దగా ఉన్నాయి, ఇంకా మంచి పెట్టుకోవచ్చు. సో ఇది బాగుంటుంది, నేను చాలా యూజ్ చేశాను, కానీ లాక్మీ ఐకానిక్ కొంచెం మంచిగా ఉంటుందన్నమాట మస్కరా. సో పెద్ద రెప్పలు వస్తాయి అన్నమాట. నాకు ఆర్టిఫిషియల్ ఐలైట్స్ దొరుకుతాయి, ఆ గ్లూతో పెట్టుకోవచ్చు, అవి చాలా ప్రొఫెషనల్గా మేకప్ వేసేవాళ్ళు అండ్ నార్మల్గా కూడా చాలామంది పెట్టుకుంటారు, కానీ మనకి వద్దు, ఇది చాలా ఇదే చాలా ఎక్కువ. ఈ కన్నుకు కూడా పెట్టుకుని వస్తాం, ఎందుకంటే ఫీల్ అవడం కాదు, ఈవెంట్లో దరిద్రంగా కనిపిస్తాం. సో బోత్ ఐస్కి మస్కారా పెట్టుకున్న తర్వాత ఇలా ఉందన్నమాట. యాక్చువల్గా కాజల్ పెట్టుకున్న తర్వాత, అంటే కాటుక పెట్టుకున్న తర్వాత మీరు మస్కారా పెట్టుకోవచ్చు, బట్ మనం రివర్స్లో చేసాం కాబట్టి ఎలా అయినా నడుస్తుంది, మీకు ఏది నచ్చితే అది చెయ్యండి. అండ్ నా దగ్గర లాక్మీ ఇంకా అండ్ అలాగే లాక్మీలో 2 రకాలు ఉన్నాయి, అబ్సల్యూట్, కోల్ కాజల్, ఇంకేవో రకరకాలు ఉంటాయి. ఇది నాకు ప్రమోషన్కి వచ్చింది ట్రెల్ యాప్లో, సో దాన్నే యూజ్ చేస్తున్నాం. కాటిక మీరు పెట్టుకునేటప్పుడు
లైక్ చాలా చూడండి, ఎందుకంటే అన్ని బ్రాండ్స్ అందరు ఐస్కి సెట్ అవ్వవు, మండుతాయి కొద్దిసేపటికి. సో నాకైతే లాక్మీది ఇంకో బ్రాండ్ నాకు అస్సలు సెట్ అవ్వదు, ఐకానిక్ లాక్మీ ఆర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది పెట్టుకుంటే కళ్ళకి ఎర్రగా అయిపోతాయి వెంటనే. సో విత్ కాజల్, వితౌట్ కాజల్ ఇలా ఉంటుంది డిఫరెన్స్. కింద అంటేసింది. ఒక్కొక్కసారి మీకు మంచి ఇంకా ఫైన్ లుక్ కావాలి అని అనుకుంటే పై ఐలిడ్ కూడా మీరు లైట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కాజల్ కొంచెం ఎక్స్పెన్సివ్ అండ్ అంటే అరౌండ్ సమ్ 600-700 100,000లో ఉంటుందన్నమాట. కానీ మస్తు ఉంటుంది. నేను ప్రతిసారి వాడను, నేనైతే ఇంత బడ్జెట్ పెట్టి కూడా కొనను. ఐ గాట్ దిస్ ఫర్ ప్రమోషన్ అని కూడా చెప్పాను కదా, అది. బయట నాయిసెస్ వస్తున్నాయి, అడ్జస్ట్ అయిపోండి. సో ప్రస్తుతానికి మన ఐ డన్ అనమాట. బేసిక్గా చాలామంది మేకప్ వేసుకునేటప్పుడు కింద కన్సీలర్ అంటే డార్క్ సర్కిల్స్ని కవర్ చేయడానికి అండ్ ముక్కుకి నోస్ కట్ ఇట్లాంటివన్నీ పెడతారనమాట. సో మన దగ్గర అన్నీ ఉండాల్సిన అవసరం లేదు, ఉన్న థింగ్స్తో మనం మేనేజ్ చేయొచ్చు. నేను అలాగే కొన్ని ఇయర్స్ నుంచి అలాగే మేకప్ వేసుకుంటా, ఉన్నా కూడా అన్నీ పెట్టి అంత హెవీగా రెడీ అయ్యే అవసరం లేదు. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇది ఇందాక ఫౌండేషన్ పెట్టాను కదా, అంటే ఫౌండేషన్ కదా, అది సమ్ డర్మా స్టిక్ పెట్టాను కదా, అలాగే ఉంచేసుకుంటా. బట్ దానిపైన ఏదో ఒక పౌడర్ లాంటిది పెట్టాలన్నమాట. నేను మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పెట్టను, హానెస్ట్గా చెప్తున్నా, నేను పెట్టను. ఇది షుగర్ది నేను కొనుక్కున్నా, నాకు షుగర్ బ్రాండ్ చాలా ఇష్టం, కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కానీ ప్రోడక్ట్స్ బాగుంటాయి అన్నమాట. సో ఇది జస్ట్ లాక్మీ లూజ్ పౌడర్ దొరుకుద్ది, మీరు అది కూడా ట్రై చేయొచ్చు. లేదంటే పెట్టకపోయినా పర్లేదు, కాకపోతే స్వెట్ వచ్చినప్పుడు అది మెల్ట్ అవుతుంది హీట్కి. సో ఇప్పుడు వింటర్ సీజనే కాబట్టి మెల్ట్ అవ్వదు, ఇట్స్ ఓకే. బట్ స్టిల్ ఐఎమ్ అప్లయింగ్ దిస్ కాంపాక్ట్ పౌడర్. మీరు చూసారు కదా, ఇదే నా మేకప్, ఇంతే ఉంటుంది సింపుల్గా. అంటే సింపుల్గా అంటే ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది తప్ప, నేను కళ్ళకి కాటుగా ఐ షాడో, మస్కరా, ఇంకేదో ఫౌండేషన్, పౌడర్ అవి ఏం రాయను, మీకు అర్థమయ్యే ఉంటుంది. నార్మల్ రియల్ లైఫ్లో కూడా అసలు రాయను అనమాట. సో మీకు కావాలి అనుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ హైలైటర్. నేను చెప్పాను కదా షుగర్దే ఉంటుందని, షుగర్ హైలైటర్. సో ఇదేంటంటే మీరు ఎప్పుడైనా ఇట్లా సడన్గా ఇలా తిరిగినప్పుడు, ఇలా తిరిగినప్పుడు షైన్ లాగా వస్తుంది అనమాట. సో పెట్టుకోవచ్చు, నేను యూజువల్లీ పెట్టను, మీకు చూపించాలి కాబట్టి పెడుతున్నా. సో ఇది ఎక్కడెక్కడ పెట్టుకోవాలంటే ఈ ఐబ్రోస్కి ఇక్కడ, ఈ నోస్కి ఇక్కడ, చీక్స్ దగ్గర అండ్ ఈ సైడ్స్కి పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఎక్కడ ఇట్లా కావాలంటే ట్రై, ఎక్స్పెరిమెంట్. మేకప్ అంటేనే ఒక ఎక్స్పెరిమెంట్. సో ఐఎమ్ అప్లయింగ్ ఆన్ ది నోస్, ఆన్ ది చీక్స్, టడా టడా టడా. సో ఓకే, రకరకాలుగా పెట్టుకున్నాను. అండ్ ఇలా పెట్టుకున్నదో తుడుస్తాయి, ఇలా తుడవకూడదు, ప్రోడక్ట్ అంతా దీనికి అతుకుపోతుంది. కానీ మనకి రకరకాలుగా చేస్తామని చెప్పాను కదా. ఓకే, సో నా దగ్గర బ్లష్ లేదు. సో బ్లష్ లేదు అంటే నేను కొన్నా, అది ఎక్కడ పోయిందో తెలీదు, నేను ఒకసారి కూడా వాడలే, షుగర్దే కొన్నా. ఒకసారేమో చూసా కొన్న రోజు, దాని తర్వాత మళ్ళీ మా ఇంట్లో ఎక్కడ కనిపించలేదు. నేను ఏం చేస్తానంటే ఐ షాడో కానీ లేదంటే మీ దగ్గర ఉన్న ఏదో ఒక లిప్స్టిక్ వాడచ్చు. నా దగ్గర ఉన్నది లాక్మీ అబ్సల్యూట్, ఇదేనే కాదు, నా కళ్ళకి ఏ లిప్స్టిక్ ఆన్ ది స్పాట్లో కనిపిస్తే దాన్నే బ్లష్ లాగా యూజ్ చేస్తాను. అలానే బ్రౌన్ కలర్లు, పింక్ కలర్, అంటే పింక్ కలర్ ఫైన్, పింక్ ఆర్ రెడ్. సో బ్లష్ ఎప్పుడైనా కూడా అప్పుడు ఇక్కడికి వెళ్ళి పెట్టుకోవాలన్నమాట, ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడికి స్మజ్ అవుతుంది, ఇక్కడికి వెళ్ళి. సో ఈ లిక్విడ్ లిప్స్టిక్ని చాలా మినీ హార్ట్ అటాక్ వచ్చింది. నా గోప్రో సడన్గా చాలాసేపు నుంచి ఆఫ్ చేయకుండా రికార్డ్ చేస్తున్నాను కదా, వేడిగా అయిపోయింది అనమాట. సో బ్లష్ ఇక్కడ ఇలా పెట్టుకున్నాను కదా, దాన్ని ఇలా బ్లెండ్ చేసేసాను, లైట్గా ఇలా కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న ఒకవేళ బ్లష్ లేకపోతే లిప్స్టిక్స్ యూజ్ చేయండి, బట్ అన్ని లిప్స్టిక్స్ యూజ్ చేయకండి, స్కిన్ పాడైపోద్ది. బట్ ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మాత్రం ఇలా ట్రై చేయండి. అండ్ బిఫోర్ మేకప్పే మీరు ఈ పని చేస్తే చాలా బెటర్. నా దగ్గర హిమాలయన్ లిప్ కేర్ ఉంది. సో దీన్ని ఏం చేస్తానంటే లైట్గా బిఫోర్ మేకప్ పెట్టుకోండి. సో లిప్స్టిక్ పెట్టుకున్నప్పుడు ఈజీగా ఏ బ్రాండ్ లిప్స్టిక్ అయినా ప్రాపర్గా నీట్గా కనిపిస్తుంది. ఇదే నా చిన్నపాటి మేకప్, బాగుందా? మీకు అర్థమై ఉంటుంది. ఫేస్ పైన జస్ట్ ఒక డర్మా క్రీమ్ అండ్ ఐకి మాత్రమే పెట్టి ఇలా బ్లష్ అంతే, లిప్స్టిక్ వేసుకుంటా. లిప్స్టిక్స్లో నా దగ్గర చాలా రకరకాల
బ్రాండ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి నా దగ్గర. లిప్స్టిక్స్కి ఒక పెద్ద సంచే ఉంది. బట్ నాకు లైట్ కలర్స్ అంటే ఇష్టం. బట్ ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడు అన్ని డ్రెస్సెస్కి లైట్ కలర్స్ సూట్ అవ్వదు. సో ఏం చేద్దామంటే షుగర్ జూడియోలో అయితే 100 రూపాయలు, షుగర్ అయితే 400, 900 ఇలా రకరకాల ప్రైజెస్లో ఉన్నాయి. నౌ ఐ విల్ డూ సంథింగ్. ఈ షేడ్ కొంచెం బాగుంటుంది అని అనిపిస్తుంది. షుగర్ 16 వైన్ రెడ్ కలర్ కొంచెం లైట్గా అప్లై చేసుకుంటా. అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇంకా కావాలంటే లిప్స్టిక్ తర్వాత కూడా సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఫేస్ సో ఎన్ని ప్రోడక్ట్స్ పెట్టుకున్నా సింపుల్గా ఇలా రెడీ అవుతాను. మీరు కూడా ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలా రెడీ అవ్వచ్చు. సో మొత్తం లుక్ చూపించాలనుకున్నాను కాబట్టి ఇలా ఉంది ఫేస్. డ్రెస్ వేసుకుని వచ్చేద్దాం, దాని తర్వాత మీకు అర్థమవుతుంది ఏంటి కథ అనేది. ఓకే, కదా నా డ్రెస్ అంతా మీకు కనిపించదు, బట్ ఐ యాడ్ ది ఫోటో సమ్వేర్ ఎల్స్ ఎలా ఉంది అని ఏంటి. సో ఇప్పుడు తర్వాత ఏంటి, జుట్టు. సో నేను రీసెంట్లీ నా జుట్టుకి స్మూత్నింగ్ ట్రీట్మెంట్ చేయించుకున్నాను కాబట్టి స్ట్రైట్నింగ్ చేసే పని లేదు. మీకు అర్థమై ఉంటుంది ఇప్పుడు నేను ఎందుకు స్మూత్నింగ్ చేయించుకున్నాను నా జుట్టుకని. ఎందుకంటే ఈవెంట్లప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవాలంటే 1 గంట దానికే స్పెసిఫిక్గా పోతుంది. సో ఇలా వదిలేసుకోనా, ఏదైనా హెయిర్ స్టైల్ వేసుకోనా. బేసిక్గా నా దగ్గర చార్మినార్లో కొనుక్కున్న తియారా ఉంది, బట్ ఇక్కడ వేరే చోట కూడా దొరుకుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది, చార్మినార్లో అయితే కొంచెం తక్కువ దొరుకుతాయి. సో ఇలాంటి తియారాని మన జుట్టుకి ఇలా పెట్టుకుంటే వావ్, కానీ సంగీత్ నాదిలా ఉంటుందేమో. ఓకే, లెట్స్ మేక్ ఇట్ సింపుల్. వద్దా ద నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే మంచి డ్రెస్, మంచి మేకప్పే కాదు, మంచి హెయిర్ స్టైల్తో పాటు మనం ఏం పెట్టుకుంటున్నాం అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. కాబట్టి సో ఎప్పుడైనా కానీ రాయల్ బ్లూ, నేను వేసుకున్న డ్రెస్ కలర్ రాయల్ బ్లూ కాబట్టి దానికి సిల్వర్ కలర్ చాలా బాగుంటుంది. నా దగ్గర 2-3 ఉన్నాయి, బయట గోల డిస్టర్బెన్స్. సో ఇది వచ్చేసి ఢిల్లీలో కొనుక్కున్నాను, చాలా బాగుంటాయి. ఇంత పెద్దవి ఓవర్గా ఉంటాయి అంటే పెట్టుకోవచ్చు, బట్ నేను సింపుల్గా వెళ్ళాలని అనుకుంటున్నాను కాబట్టి ఇవి మా చెల్లివి. ఈ రింగ్స్ చెవులకి తగిలిద్దాం. నార్మల్ టైంలో నేను ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోను. ఈవెంట్లకి తప్ప మనం బయట అంత రెడీ అవ్వము, ఏం చేయమన్నమాట. సో జుట్టు వదిలేస్తే బాగానే ఉంటుంది. దాని తర్వాత చేతికి మనం పెట్టుకుంటున్నాం సిల్వర్ కలర్ వాచ్ ఉంటే మీ దగ్గర సిల్వర్ కలర్ పెట్టుకోండి. టిసోట్ వాచ్, ఇది మా చెల్లిది. అన్నీ చెల్లివే వాడేస్తాం, అది లేదు కాబట్టి మనవే అన్నీ. ఓకే, ఇయర్ రింగ్స్ సిల్వర్ కలర్ వచ్చాయి కాబట్టి చార్మినార్లో తీసుకున్న వన్ ఆఫ్ ది పెద్ద రింగ్ అనమాట, చాలా బాగుంటుంది ఇది. సో టడా. అండ్ నాకు చేతికి ఎప్పుడు అంటే ఎప్పుడు అని కాదు, బయటకు వెళ్ళేటప్పుడు గోల్డ్ రింగ్ ఇంకో ఫింగర్కి పెట్టుకోవడం నాకు అలవాటు. సో ఒకటి మా మమ్మీ ఇచ్చింది, ఇంకొకళ్ళు ఇచ్చారు నాకు కావాల్సినవి. లేరు ఇలా ఎందుకు ఒకటే ఫింగర్ పెట్టుకుంటానంటే ఇది జారిపోయి ఒకసారి పడిపోయింది కొన్న నెక్స్ట్ డేనే, అందుకే భయంతో ఇలా పెట్టుకుంటాను. సో నెయిల్ పాలిష్ అలాంటివి ఏమి వేసుకోవాలి, ఎవరికి కనబడుతుంది అండ్ అంత మెయింటైన్ చెయ్యం కూడా. అండ్ హీల్స్ వేసుకోవాలి, ఎందుకంటే నా డ్రెస్ కొంచెం లాంగ్ డ్రెస్ కాబట్టి ఫ్లాట్ చెప్పులు వేసుకుంటే డ్రెస్కున్న లుక్ కూడా పోతుంది. సిల్వర్ కలర్ హీల్సే ఉన్నాయి, అవి వేసేసుకుంటాను. సో ప్రస్తుతానికి నేను ఇలా రెడీ అయ్యాను. అండ్ అనుకున్నాను లేదో మా చెల్లి కూడా వచ్చేసి మార్నింగ్ ఎట్రా, తను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్కి వెళ్ళింది. సో ఇలా కూడా రెడీ అవ్వచ్చు అనమాట ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ఎనీ ఎంగేజ్మెంట్. చూడండి ఇలా. ఇది నా కంప్లీట్ ఫుల్ లుక్ ఈరోజు నేను ఈవెంట్కి వెళ్ళడానికి.
వీడియో. నచ్చితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయండి. లవ్ యూ.